అందరికీ నమస్కారం. సాధారణంగా వ్యక్తులు తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి కుతూహలం వ్యక్తం చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో ఇతరులతో ఏ విధంగా మాట్లాడాలి అనే అంశాలకు సంబంధించి రకరకాల పదాల ప్రయోగాలకు సంబంధించి ఈ వీడియోలో సంభాషణ రూపంలో తెలుసుకుంటారు. ఈ వీడియోలో ముఖ్యంగా ఆస్ట్రాలజీ, ప్రొఫెసీ, ఫోర్టెల్, ఫోర్సీ అనే పదాల ప్రయోగాల గురించి విపులంగా తెలుసుకుందాం. ఆస్ట్రాలజర్ అంటే జ్యోతిష్యుడు. మనం పుట్టిన సమయంలో నక్షత్ర గ్రహ స్థానాలను బట్టి మన భవిష్యత్తు ఎలా ఉందో చెప్పేవాడు. ఆస్ట్రాలజీ అంటే జ్యోతిష్య శాస్త్రం. పామిస్ట్రీ అంటే అరచేతి రేఖలను చూసి జోస్యం చెప్పడం. ప్రెడిక్ట్ అంటే ముందు జరగబోయే విషయం చెప్పడం. రీడింగ్ ఫ్యూచర్ అన్నా కూడా జోస్యం చెప్పడం. ప్రెడిక్షన్ అంటే జోస్యం. ఫోర్టెల్ అంటే అతీత శక్తుల సహాయంతో భవిష్యత్తు చెప్పగలడం. ఫోర్సీయబుల్ ఫ్యూచర్ అంటే మనం ఊహించుకోగల భవిష్యత్తు. ఫోర్సీ అంటే జరగబోయేది ముందే ఊహించడం లేదా తెలుసుకోవడం. ప్రొఫెసీ అంటే జోస్యం. ప్రొఫెసీ అంటే జోస్యం చెప్పడం, అంటే ఇది వెర్బ్. ఇప్పుడు సంభాషణ రూపంలో పదాల ప్రయోగం గురించి తెలుసుకుందాం. ఇందులో హేమంత్ మరియు మోహన్ అనే ఇద్దరు వ్యక్తులు ఎలా సంభాషణ చేస్తున్నారో అనేది విపులంగా తెలుసుకుందాం. హేమంత్: వేర్ హ్యావ్ యూ బీన్? ఐ హ్యావ్ బీన్ లుకింగ్ ఫర్ యూ ఫర్ an hour నౌ. అంటే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నీ గురించి 1 గంట నుంచి చూస్తున్నాను. అంటే అప్పుడు మోహన్ ఇలా అంటున్నాడు: ఐ యామ్ రిటర్నింగ్ ఫ్రమ్ ప్రొఫెసర్ శ్రీనివాస్. నేను ఆచార్య శ్రీనివాస్ దగ్గర నుంచి వస్తున్నాను. అప్పుడు హేమంత్ ఇలా అంటున్నాడు: యు మీన్ ది ఆస్ట్రాలజర్? వాట్ ఆన్ ఎర్త్ డిడ్ యు గో టు హిమ్ ఫర్? ఆ జోసిడి దగ్గరికా? దేనికోసం వెళ్ళావు అతడి దగ్గరికి? అంటే అప్పుడు మోహన్ ఇలా అంటున్నాడు: దట్స్ సచ్ సిల్లీ క్వశ్చన్ హేమంత్. వై డస్ ఎనీబడి గో టు ఆస్ట్రాలజర్ ఆర్ ఏ పామిస్ట్ జస్ట్ టు నో దేర్ ఫ్యూచర్? హేమంత్, అది అర్థం లేని ప్రశ్న. ఎవరైనా జోసుడి దగ్గరికి లేదా హస్త సాముద్రం చెప్పే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తారు? భవిష్యత్తు తెలుసుకోవడానికి. అప్పుడు హేమంత్ ఇలా అంటున్నాడు: యూ హ్యాడ్ యువర్ ఫ్యూచర్ రైట్? నీ భవిష్యత్తు లేదా జాతకం చెప్పించుకున్నావా అయితే? ఇక్కడ చాలా ముఖ్యమైన పదప్రయోగం ఇది. యూ హ్యాడ్ యువర్ ఫ్యూచర్ రెడ్ అంటే జాతకం చెప్పించుకున్నావా అనేది మనం వాడాల్సి ఉంటుంది. అప్పుడు మోహన్ ఇలా అంటున్నాడు: వాట్ ఎల్స్? ఇంకేంటి మరి? అప్పుడు హేమంత్ ఇలా అంటున్నాడు: వాట్ డిడ్ హీ ప్రెడిక్ట్ ఫర్ యూ? నీకేం చూస్తని చెప్పాడు? మోహన్ ఇలా అంటున్నాడు: హీ ఫోర్టెల్స్ ఏ బ్రైట్ పీరియడ్ అహెడ్ ఫర్ మీ. His prediction is that in the coming few months, there is going to be a change of job and place for me. రానున్న కాలం చాలా మంచిగా ఉంటుందని ఆయన జోస్యం చెప్పాడు. వచ్చే కొద్ది నెలల్లోనే నాకు ఉద్యోగం మార్పు, స్థాన చలనం ఉంటుందని చెప్పాడు. అప్పుడు హేమంత్ ఇలా అంటున్నాడు: అండ్ డూ యూ బిలీవ్ దాట్? In the foreseeable future, I don't see any signs of it.
You are under contract to the company for 2 more years and you haven't even applied for any job. నువ్వు నమ్ముతున్నావా అది? మన భవిష్యత్తులో అలాంటి సూచనలు ఏవి కనిపించడం లేదు నాకు. ఈ కంపెనీలో ఇంకా 2 ఏళ్ల ఒప్పందం ఉంది. నువ్వు ఇంతవరకు ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేయలేదు. అప్పుడు మోహన్ ఇలా అంటున్నాడు, ఆర్ యూ ష్యూర్ వాట్ విల్ హ్యాపెన్ ద నెక్స్ట్ మినిట్? మరుక్షణం ఏం జరుగుతుందో నీకు తెలుసా అని చెప్పాడు. అప్పుడు హేమంత్ ఇలా అంటున్నాడు, దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మీన్. నన్ డిడ్ బట్ దే ఆల్ హ్యాపెండ్. It's only after an event we hear people saying that somebody or the other has already foretold it. అదే సరిగ్గా నేను అనేది. ఎవరు అలా ముందుగా చెప్పలేదు. ఏదైనా సంఘటన జరిగిన తర్వాతనే మనం వింటుంటాం ఎవరో అది జరుగుతుందని ముందే చెప్పారని. మోహన్ ఎలా అంటున్నాడు, ఐ బిలీవ్ ద సెయింట్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యాడ్ ది పవర్ ఆఫ్ ప్రొఫెసీ. పాతకాలపు జ్ఞానులకు భవిష్యత్తు జ్ఞానం ఉండేదని నేను నమ్ముతాను. అప్పుడే హేమంత్ ఇలా అంటున్నాడు, ఓకే, ఐ లీవ్ యూ టు యువర్ బిలీవ్స్. సరే, నీ నమ్మకాలకు నిన్ను వదిలేస్తున్నాను.